అంటే ప్లాస్టిక్ మొట్టమొదటిగా మనం నిషేధించాలి, దాన్ని వాడకుండా కూడా, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్గా కూడా ఎన్నో మనం తీసుకోవాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి చీరలు కావచ్చు, వాటి నుంచి బట్ట సంచులను తయారు చేస్తూ దాన్ని దాదాపు వేలాదిగా ఇప్పటికే ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తమకు వీలైనటువంటి చీరలు తీసుకొస్తేనే నేను వచ్చి కలవాలి అని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి గారు వాడుకోకుండా అందరూ ముందు కాలం మాదిరి బట్ట సంచులు వాడాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచనకి ఏ విధంగా తీసుకువెళ్ళాలన్నప్పుడు మనం ఉన్న ఈజియెస్ట్ వే అండ్ మోస్ట్ పవర్ఫుల్ వే వచ్చి చీరల నుంచి సంచులు చేయడం. సో ఆ ఐడియా ఇక్కడున్న మహిళలకు చెప్పడం, ఇక్కడ ఈ టైలరింగ్ నేర్చుకుంటున్న ఈ మహిళలందరూ దానికి ముందుకొచ్చి ఆ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడం, అదేవిధంగా కమిషనర్ గారు, మున్సిపాలిటీ, మెక్మా పీడీ గారు అందరూ సపోర్ట్ చేస్తూ దీని ముందు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆర్టీవీ వాళ్ళు ఒక కథనము ఒక వారం కిందట ప్రసారం చేయడం, అది బాగా విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడం, దాన్ని చూసి మేడం గారు తిరుపతి నుంచి ఏకంగా చీరలు తీసుకొచ్చి సంచులు చేయండి మేడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. అంటే నమ్మలేని ఒక నిజం. అంటే తిరుపతి నుంచి బస్సులో వేసో లేకపోతే కొరియర్ వేసో పంపించవచ్చు, కానీ మేడం పర్సనల్గా అంత దూరం నుంచి ట్రావెల్ చేసి చీరలు తీసుకొచ్చి ఈ ఉద్యమానికి అంత దూరం నుంచి వచ్చి ఊపిరి పోస్తున్నందుకు నిజంగా ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. ఇది మొదలుపెట్టింది అనిల్ కుమారే జీవితాంతం సంచులు కుట్టాలని కాదు. ఇది జనంలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ ఇటువంటి టైలరింగ్ యూనిట్ల దగ్గరికి వచ్చి వాళ్ళ చీరలు ఇచ్చి ఆ చీరల ద్వారా వాళ్ళకు సంచులు, ఈ టైలరింగ్ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలా అనేదే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. 84,000 కుటుంబాలు ఉన్న అనంతపురంలో కనీసం ఒక్క చీర ప్రతి కుటుంబంలో ఉంటుందంటే 84,000 సంచులు, 84,000 చీరలు, 84,000 చీరల నుంచి దాదాపు 8 లక్షల చిల్లర సంచులు, 8 లక్షల చిల్లర సంచుల నుంచి దాదాపు ₹1 కోటి కుట్టుకూలి సంపాదించుకుంటే ఒక మహత్తర అవకాశం. ఇది మొదటి అడుక్కే, తొలి అడుక్కి అది చేయొచ్చు మనం. సో ఇది విస్తృతంగా తీసుకువెళ్తే జిల్లా అంతా మనము బ్యాగులు సప్లై చేయగలిగితే ఇక్కడ ఉన్న దాదాపు 40,000 మంది మెక్మా గ్రూప్ మహిళలకు అందరికీ ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది మనకు. సో తిరుపతి నుంచి ఇంత దూరం శ్రమ చేసి, అంటే మోర్ దెన్ శారీస్, షీఈస్ గివెన్ హోప్, షీఈస్ గివెన్ ఎంకరేజ్మెంట్. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎంత దూరం నుంచి అయినా వచ్చి సపోర్ట్ చేస్తాము అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ మేడం గారు సమాజానికి పంపినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. పేజ్లో నేను ఆర్టీవీ వాళ్ళు ప్రసారం చేసిన సారు ఇంటర్వ్యూ చూశాను. ఇది ఒక విప్లవమా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధించాలి, అమ్మే వాళ్ళకి ఫైన్ వేయాలి అని మాత్రమే చాలా చోట్ల ఆలోచన చేస్తున్నారు. బట్ ప్రత్యామ్నాయం ఏమిటి? గుడ్డ సంచులు అంటున్నారు, క్లాత్తో చేసేటివి, అవి కూడా ఫ్యాక్టరీలో తయారవ్వాలి, అలా ఇలా అని. అలా కాకుండా మనం వాడేటివో వాడనివో చీరలు, సార్ చెప్పిన ఇంతకుముందు ఒక లెక్క చెప్పారు సార్, ఇది అనంతపురంకి మాత్రమే సంబంధించిన లెక్క. ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, దేశం మొత్తం మీద ఆ విప్లవానికి నాంది బీజం ఇక్కడే పడిందా అనిపిస్తుంది మాకైతే. ఒక చారిత్రాత్మక విప్లవం అనే పెద్ద పదం ఇక్కడ వాడడానికి సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంత దూరం అంటే నేను ఇప్పుడు తిరుపతి నుంచి ఇక్కడికి ఆర్టీవీ వాళ్ళు ప్రసారం చేసిన ఈ వీడియో చూసి, అంటే ఇంతకుముందు నేను సారు చెట్లు వీటిని గురించి, పర్యావరణం గురించి చేసే పోరాటాలు, ఉద్యమాలు అన్నీ చూస్తూ ఉన్నాను. బట్ ఇది చూసినప్పుడు మాత్రం ఇలా అంటే ప్లాస్టిక్కి ఒక ప్రత్యామ్నాయం దొరికేసింది అనిపించేటట్టు రాకుండా ఉండలేకపోయాను. మేబీ ఇప్పుడు నేను 250 నియర్లీ 300 దాకా జర్నీ చేసి వచ్చాను. మళ్ళీ 300 నేను వెనక్కి వెళ్తాను. 600 కిలోమీటర్లు జర్నీ చేయడానికి కారణభూతమైన ఒక సందేశం ఇక్కడ ఉంది. ఇలా ఇంకా చెప్పినట్టు వేరే వేరే జిల్లాలకి, ముఖ్యంగా మా తిరుపతిలో ఇంకా చాలా చోట్ల ఇలాంటివి స్ఫూర్తిగా తీసుకొని దాన్ని చేయగలిగితే ప్లాస్టిక్ని తరిమి కొట్టడం పెద్ద కథ ఏం కాదు. వాడేసాం ప్లేట్లు, స్పూన్లు, అవి ఇవి అనేసి. ఈవెన్ అరిటాకు భోజనము అంటే అదొక అరుదైన విషయంగా అయిపోయిందనమాట.
అరిటాకు భోజనం అంటే వాడు ఏం పెట్టినా అరిటాకులో పెడుతున్నాడా అనేసి ఆశ్చర్యంగా చూసే ఉండేది. ప్రతి ఇంట్లోనూ పెరట్ ఉండేది, అరటి చెట్లు ఉండేటివి. చుట్టం వచ్చినా లేదా మనకే సరదా పుట్టిన అరిటాకులో తినేవాళ్ళము. ఇప్పుడు అలా లేదు, అన్నిటికీ ప్లాస్టిక్ అంతే. అలా వాడి 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 ఏమైపోయిందంటే భూమిని ప్లాస్టిక్తో విషం చేసుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్స్ ఆ ప్లాస్టిక్ని పీల్చి ప్లాస్టిక్ని తిని ప్లాస్టిక్తో సహజీవనం చేసే స్థాయికి వచ్చేస్తుంది అనమాట. చెట్లు అనేటివి లేవు. సార్ చాలా నాట్ ఓన్లీ దిస్, సార్ చాలా పోరాటం చేస్తున్నారు, యుద్ధమే చేస్తున్నారు అనంతపూర్లో. అవి చూసి కొంతమంది ఇట్లా 1000కో 1,00,000కో ఒకరు ఇద్దరు ఉద్యమాలు చేస్తే సరిపోదు, మనకై ఉండాలి. ఇప్పుడు ఆక్సిజన్ చెట్లు కొట్టేస్తున్నారు, కొన్ని లక్షలు కాదు కోట్లు చెట్లు కొట్టుతున్నారు. ఎన్ని నాటుతున్నారు? ఒక చెట్టు ఫోటో తీయడము, దాన్ని 100 షేర్లు చేయడము, ఒక చెట్టు పట్టుకొని 10 మంది ఫోటోలు తీసుకోవడం తప్ప నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చెట్లు నాటాలి అనుకుంటున్నారు. మా ఏరియాలో మేము కొన్ని నాటుతున్నాము. అదే అంటుంటాను, పక్కింటాడు కారు కొంటే కారు కొనాలి, నెక్లెస్ కొంటే నెక్లెస్ కొనాలి. మరి ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నేను కొన్ని చెట్లు నాటాను, చిన్న సైజు సోషల్ యాక్టివిస్ట్ నేను తిరుపతి ఆ చుట్టుపక్కల ఏరియాలో. మరి ఎంతమంది ఇలాంటి వాళ్ళతో మాలాంటి వాళ్ళతో పోటీ పడతారు చెప్పండి? అన్నిటినీ అనుకరిస్తారు అంటారు. ఒక రీల్ ఏదైనా వచ్చిందంటే ఆ పాటతో ట్రెండ్ చేస్తున్నారు కదా. ఒక చెట్టు నాటి ఒక్క ఫోటో షేర్ చేయండి, ఇంకొక 2-3 ఇన్స్పైర్ చేయండి. నెక్స్ట్ జనరేషను ప్రొవిజన్స్ లిస్ట్లో లాస్ట్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతమంది ఉంటే 3, 4 అవి కూడా ప్రొవిజన్స్తో పాటు తెచ్చుకునే దుస్థితిని తప్పించాలి అంటే అది ఇప్పటి నుంచే కార్యక్రమం మొదలు పెట్టండి. ఆస్తులు ఇచ్చాము, ఈ నగలు ఇచ్చాము, బిల్డింగ్లు ఇచ్చాము కాదు, పీల్చడానికి మంచి గాలి ఉంటుంది. ఇప్పటికే పొల్యూటెడ్గా ఉంది. మొన్నటిదాకా మాస్కులు వేసుకొని తిరిగాము, ఊపిరి బిగపట్టుకొని తిరిగాము, ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ని హాస్పిటల్లో పనుకుంటే 2 లక్షలు బిల్లు వేసిన కట్టాము. ప్రొవిజన్స్తో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా ఒక వస్తువులుగా కూరగాయలు లాగా నెలకొకసారి వారానికి ఒకసారి తెచ్చుకునే దుస్థితి తప్పించాలి అంటే పర్యావరణం మీద ప్రతి ఒక్కరికి ఒక అక్కర రెస్పాన్స్ సొసైటీకి చాలా తీసుకుంటున్నాము, తిరిగి ఏమిస్తున్నాము అనేది మాత్రం అందరూ గుర్తించాలి. పిల్లలు పెద్దలు అందరూ నెక్స్ట్ జనరేషన్స్ని గుర్తుపెట్టుకొని కొంచెం మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురాకపోయినా పర్వాలేదు, ఎవరైనా చేసే వాళ్ళకి సహకరించండి, వాళ్ళకి అభ్యంతరం పెట్టకండి, వెనకాల బ్యాడ్ కామెంట్స్ చేయకండి, చేసే వాళ్ళని చేయనివ్వండి. నువ్వు చేయలేవు అలా మీరు మాట్లాడుకుంటూనే ఉండిపోతారు. కానీ ఎన్ని ఎదురు దెబ్బలైనా ఏమైనా మనస్ఫూర్తిగా ఇప్పుడు నేను ఇంత దూరం వస్తున్నా అంటే నేను ఇన్వెస్ట్ చేస్తుంది నా టైం, నా ఫ్యామిలీతో గడిపే టైము, ఇంకొకటో డబ్బుండి చేయరు, వాళ్ళకి ఫోటోల కోసం చేయరు, మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు రేర్గా కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి సహకరించండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇంకా అలా చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. అలా కాకుండా ఇప్పుడు సార్ని ట్రబుల్ చేస్తున్నారు అనుకోండి, అబ్బా వాడు ఇంటి గేట్ బయట దాటి బయట రాడు, సార్కి అన్ని ట్రబుల్స్ వస్తున్నాయి కదా అనేసి బయట రాదు. అలా కాకుండా కొంచెం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అన్ని రకాలుగా సపోర్ట్ చేయండి. అనంతపూర్లో ఇలాంటి ఒక ఉద్యమం మొత్తం నాకు తెలిసి 1 సంవత్సరం రోజులకి దేశం మొత్తం చెప్పుకుంటుంది అని మాత్రం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్.